థింక్ బిగ్ అంటుంటారు కదా, మన హీరోలు ఇప్పుడు ఇదే చేస్తున్నారు. చేసేదేదో పెద్దగానే చేద్దాం అంటున్నారు. స్టార్ హీరోలు ఆల్రెడీ పాన్ ఇండియాని షేక్ చేస్తుంటే మీడియం రేంజ్ హీరోలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. తమ మార్కెట్ రేంజ్ని 100 కోట్లకి పెంచుకుంటూ నేషనల్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ దండయాత్రకి గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా సెన్సేషన్కు రెడీ అవుతున్న హీరోలు ఎవరో తెలుసా? పాన్ ఇండియా రేస్ లో నాని అందరికంటే ముందున్నారు. పారడైజ్ తో ఏకంగా 200 కోట్లే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు నేచురల్ స్టార్. ఇక విరూపాక్షతో 100 కోట్ల క్లబ్ లో చేరిన సాయిధరం తేజ్ బ్రో సినిమాతో రేస్ లో వెనకబడిన సంబరాల ఏటిగట్టుతో గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాగ చైతన్య సైతం తండేల్ సినిమాతో 100 కోట్ల మార్క్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించారు. ఇదే ఊపులో దర్శకుడు కార్తిక్ దండుతో వృషకర్మ అనే పవర్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఈ సినిమా చైతు మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. కార్తికేయ 2తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ కొట్టి నార్త్ ఆడియన్స్ కు చేరువైన నిఖిల్ తన లైనప్ ను మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ లాంటి భారీ సినిమాలతో దేశమంతా తన పేరు మార్మోగేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్లోనే ఉన్నారు. ఏం చేసినా పెద్దగానే చెయ్యాలనేది తన డ్రీమ్ అంటున్నారు రౌడీ బాయ్. అన్నట్లుగానే రణబాలితో పాటు రౌడీ జనార్దన లాంటి 2 భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు ఈ హీరో. ఈ 2 తక్కువ గ్యాప్లోనే ఉన్నాయి. మొత్తానికి టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోలంతా పాన్ ఇండియానే టార్గెట్ చేస్తున్నారు.